1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సో ఈరోజు తన కండిషన్ చూస్తే స్టేబుల్గా ఉన్నాడు. తను కమాండ్స్ అన్నీ ఒబే చేస్తున్నాడు. ఇంకొక 3 to 4 డేస్లో డిశ్చార్జ్ ప్లాన్ చేస్తున్నాం కూడా. తను 4 to 6 మంత్స్లో రికవర్ అయ్యి నార్మల్గానే డాన్స్ చేయగలుగుతాడని చెప్పడం జరిగింది. తను కార్ దిగి వామిటింగ్ చేసుకున్న సిచ్యువేషన్లో వెనకనున్న ఒక హెవీ వెహికల్ వచ్చి గుద్ది ఆగడం జరిగింది. డాన్స్ మాస్టర్ పండు ప్రస్తుతానికైతే మెడికవర్ హాస్పిటల్స్లో వెంకోజీపాలెంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న సాయంత్రం ఆయనకి 2 కాళ్ళకి కూడా సర్జరీ చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అసలు పండు మాస్టర్ కండిషన్ ఏంటి, మాట్లాడగలుగుతున్నారా, నడవగలుగుతారా, డాన్స్ కూడా చేయగలుగుతారా, ఇలా అనేక రకాల క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్కరిని ఒక ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పండు మాస్టర్ యొక్క హెల్త్ అప్డేట్ ఎట్లా ఉంది, సో నిన్న జరిగిన ఆపరేషన్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా ఏంటి, అసలు తర్వాత డాక్టర్స్ అడ్వైస్ కూడా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సో మనతో పాటు డాక్టర్ అరుణ్ కుమార్ గారు వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్స్ యూనిట్ హెడ్ ఉన్నారు. మాట్లాడతాం. ఎన్ని గంటలకండి మొన్న అడ్మిట్ అయ్యారు? నిన్న సర్జరీ కూడా జరిగింది కదా, అసలు కండిషన్ ఎట్లా ఉంది? నిన్న ఎర్లీ అవర్స్ 2 o'clockకి మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో తనకి రాగానే మనం స్కాన్స్ అది చేసినాక మనకు తెలిసింది ఏంటంటే లెఫ్ట్ హిప్ డిస్లొకేషన్ అయ్యింది. తర్వాత 2 కాళ్ళకి లోవర్ లెగ్లో ఫ్రాక్చర్స్ అయ్యాయి. సో దానికి నిన్న లెఫ్ట్ హిప్కి డిస్లొకేషన్కి రిడక్షన్ చేశారు, బాగానే ఉంది. తర్వాత 2 కాళ్ళకి సర్జరీస్ చేయడం జరిగింది. రైట్ లెగ్కి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు తన కండిషన్ చూస్తే స్టేబుల్గా ఉన్నాడు. తను కమాండ్స్ అన్నీ ఒబే చేస్తున్నాడు. ఇంకొక 3 to 4 డేస్లో డిశ్చార్జ్ ప్లాన్ చేస్తున్నాం కూడా. అదే 3-4 డేస్లో డిశ్చార్జ్ కూడా ఇచ్చే అవకాశం? ఎస్ అండి, అవును. సో నిన్న ఎర్లీ అవర్స్లో ఎన్ని గంటలకు అడ్మిట్ అయ్యారు? పండు గారిని ఎవరు అడ్మిట్ చేశారు? అసలు పండు గారి పేరు ఏంటో కూడా ఎవరికి తెలీదు. స్క్రీన్ నేమ్ ఏదైతే ఒక సెలబ్రిటీగా మారిన తర్వాత పండు మాస్టర్ అనే మా అందరికీ తెలుసు. అవునండి. నిన్న మార్నింగ్ ఎర్లీ అవర్స్ 2 o'clockకి మన ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అడ్మిట్ చేశారు. తన అసలు పేరు గజనీ షణ్ముఖరావు. అదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిన్నటి నుంచి అందరినీ వరికి గురి చేస్తున్న విషయం ఏంటంటే, పండు మాస్టర్కి డాన్స్ అంటే ఒక స్కిల్ లాగా, ఒక టాలెంట్ లాగా కాకుండా ఒక లైఫ్ లాగా ఆయన తీసేసుకున్నారు. ఆయనకి డాన్స్ లేకపోతే ఆయన ఉండలేరు, డాన్స్ కోసం ఆయన పుట్టారు అనేది కూడా అందరికి అర్థమవుతుంది. ఆయన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ కానీ, టైమింగ్, డెడికేషన్, ఇవన్నీ. సో యాజ్ ఏ డాక్టర్ అడ్వైజ్ ఎట్లా ఉండబోతుంది తను ఫర్దర్గా? యాజ్ పర్ ఆర్థోపెడిక్ టీమ్ అడ్వైస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే తను 4 to 6 మంత్స్లో రికవర్ అయ్యి నార్మల్గానే డాన్స్ చేయగలుగుతాడని చెప్పడం జరిగింది. అసలు ఏంటండి 2 కాళ్ళకి అసలు ఈ ఇంజ్యూరీ ఎట్లా జరిగింది? అది కాంప్లికేషన్స్ ఏమైనా పడ్డాయా ఏంటి? అంటే తను కార్ దిగి వామిటింగ్ చేసుకున్న సిచ్యువేషన్లో వెనకనున్న ఒక హెవీ వెహికల్ వచ్చి గుద్ది ఆగడం జరిగింది. సో దానివల్ల తనకి 2 కాళ్ళు హిప్ డిస్లొకేషన్ జరిగింది. సో అంటే ఓవరాల్ సినారియో చూసుకుంటే ఇప్పుడు తను స్టేబుల్గానే ఉన్నాడు. డాక్టర్ అరుణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ కూడా రైజ్ అవుతుంది. ఏంటంటే తను దిగిన కారే తనపైకి ఎక్కిపోవడం వల్ల ఈ 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి అనేది. ఆ సమయంలో ఆ వెహికల్ రన్నింగ్లో ఉందా? అంత ఫోర్స్ఫుల్గా రావటం వల్ల ఏం జరుగుతుంది? అంటే వెహికల్ ఒక పక్కన ఆపున్నది. బికాజ్ తనకి వామిటింగ్ రావడంతో తను బయట దిగి ఆ చేస్తున్న సమయంలో బ్యాక్ నుండి వెహికల్ సడన్గా వచ్చి ఇది అవ్వడం జరిగింది, అంతే. సో జనరల్గా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన మోటివేషన్ అవసరం అవుతుంది. వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కోలుకోగలుగుతారు, తర్వాత ట్రీట్మెంట్, ఇవన్నీ సెకండరీ. అయితే పండు మాస్టర్కి ఏ రకమైన మోటివేషన్ అవసరమైంది? ఎందుకంటే తను వరి అవ్వాల్సిన చాలా సినిమాల్లో కూడా చూసాం. సో వాళ్ళు తట్టుకోలేరు ఆ సమస్యని, వాళ్ళకి చెప్పడానికి కూడా భయపడతాం. అట్లాంటిది బిఫోర్ సర్జరీ కావచ్చు, లేకపోతే అడ్మిట్ అవ్వగానే పండు మాస్టర్కి ఏ రకమైన మోటివేషన్ ఇవ్వాల్సి వచ్చింది? లేదు, తను వన్స్ కాన్షియస్లోకి వచ్చినాక మన డాక్టర్స్ తను క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. నీ కండిషన్ ఇది, నువ్వు ఇన్ని రోజుల్లో రికవర్ అవుతావని చెప్పడం జరిగింది. అండ్ హీ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్.
యా. అంటే చాలా సందర్భాల్లో చూస్తాం, ఈ పండు మాస్టర్ అడిగే ప్రయత్నం చేశారా నేను డ్యాన్స్ చేయగలనా అని. మీ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్స్ని ఎవరైనా ఫస్ట్ అడిగిన మాట అదేనా? రికవరీ ఎలా ఉంటుందని అయితే అడగడం జరిగింది. సో ఫర్ దట్ వీ హ్యావ్ గివెన్ ఎ పాజిటివ్ నోట్ టు హిమ్. అంతే. ఎస్ అండి. సో ఒక 3-4 డేస్లో అయితే డిశ్చార్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ అండి. సో ఇప్పటికీ మెడికవర్ హాస్పిటల్స్కి పండు మాస్టర్ పరిస్థితి ఎట్లా ఉందో చూడటానికి, డాక్టర్స్ని అడగటానికి కూడా చాలామంది మాస్టర్స్ కానీ హైదరాబాద్ నుంచి కూడా టీమ్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు కదండి. ప్రతి ఒక్క డాన్సర్స్ కానీ అందరూ మిమ్మల్ని రైట్ చాలామంది అడుగుతున్నారు. కరెంట్లీ తన కండిషన్ అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు కాబట్టి వీఆర్ నాట్ అలవింగ్ మచ్ క్రౌడ్. ఎంతమంది డాక్టర్స్ టీమ్ అండి నిన్న సర్జరీ చేశారు? 2 లెగ్స్కి చేశారా? 2 డాక్టర్స్ అండి. ఒకరు ఆర్థోపెడిషియన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థపల్లి, వీళ్ళిద్దరూ ఆపరేట్ చేశారు. సర్జరీ అంటే చాలా మంది అంటే రాడ్స్ అట్లా. ఎస్ అండి, అవును. థ్యాంక్ యూ. సో ఇది పండు మాస్టర్కి సంబంధించిన హెల్త్ అప్డేట్. సో ప్రజెంట్ పండు మాస్టర్ హెల్త్ చాలా బాగానే ఉంది. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ కూడా ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఎంత త్వరగా కోలుకోగలుగుతాను అని ఆయన అడిగిన మాటకే మేము కూడా అతను ఎంతైతే కాస్త కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు, దాంతో మేము కూడా ట్రీట్మెంట్ చేయటం కొంత ఈజీ అయిందని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఆయన హెల్త్ గురించి అయితే ఏమీ వరి అవసరం లేదు. డ్యాన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంది అనేది ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్వైస్ కూడా చేశారు అని చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి అంటే నిన్న ఎర్లీ అవర్స్లో ఆనందపురం దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక కోళ్ల ఫారం లోడ్తో వెళ్తున్నటువంటి వెహికల్ ఆగి ఉన్నటువంటి ఈ పండు మాస్టరు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయనకి వామిటింగ్ సెన్స్ రావడం వల్ల అక్కడ కారు పక్క కాపడం జరిగింది. ఆయన నిలబడి ఉన్నారు. ఆయన ముందు వాళ్ళ కార్స్ కూడా పార్క్ చేస్తున్నాయి. 2 వెహికల్స్లో వాళ్ళు తగరపు వలసలో ఒక జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్ ముగించుకొని 2 వెహికల్స్లో 15 వరకు టీం మెంబర్స్ అందరూ వస్తున్నారు. ఎక్కడైతే తగరపు వలస నుంచి వీళ్ళు ఆనందపురం ఎందుకు వెళ్తున్నారంటే వేపగుంట దగ్గర ఒక డాన్సర్ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. సో ఆ సందర్భంలో వాళ్ళు అనకాపల్లి నుంచి 6 లేన్ వైపు ఆనందపురం వైపు వెళ్తున్న క్రమంలోనే ఆయనకు వామిటింగ్ సెన్స్ రావడం వల్ల వెహికల్ని పక్కకి పార్క్ చేసి ఆయన నిలబడ్డారు. ఇంతలోనే ఈ స్టీరింగ్ లాక్ అయిపోయింది, బ్రేక్ పడలేదు, దానివల్లే నా మిస్టేకే అని డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు అనేది కూడా నిన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత నుంచి కూడా మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు పూర్తి స్థాయి కేర్ తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అతని హెల్త్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నిన్నైతే 4 o'clockకి 2 డాక్టర్స్ కూడా ఆయనకి సర్జరీ కూడా చేయడం జరిగిందని చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని, పూర్తిగా రికవర్ అయిపోయి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆయన పెర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.